హలో ఫ్రెండ్స్, నేను మీ యోగి బొల్లుచు. అన్నామలైని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయబోతున్నారా? అందుకే ఆయన తమిళనాడు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారా? புதிய மாநில தலைவருக்கான போட்டியில் நான் இல்லை. పార్లమెంట్ లో అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్స్ ని బీజేపీ సీరియస్ గా తీసుకుందా? जो पार्टी ये कहती हो कि दुनिया की सबसे बड़ी पार्टी है, अध्यक्ष महोदय वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक. 2026 అసెంబ్లీ ఎలక్షన్ లో తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయనుందా? బీజేపీ మిషన్ సౌత్ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ కానుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారతీయ జనతా పార్టీ వ్యూహాల్ని అర్థం చేసుకోవడం అంత సింపుల్ కాదు. 2014 లో మోడీ పీఎం అయిన తర్వాత నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సంచలనమే. కేబినెట్ సెలక్షన్ నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ వరకు ప్రతిదీ ట్విస్టే. వివిధ రాష్ట్రాల సీఎంలను సెలెక్ట్ చేయడంలో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరు అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనికి కారణం రీసెంట్ గా పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు చట్ట సవరణ గురించి జరిగిన చర్చలో అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్స్. जो पार्टी ये कहती हो कि दुनिया की सबसे बड़ी पार्टी है, अध्यक्ष महोदय वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक. ఆయన చేసిన కామెంట్స్ కి అమిత్ షా కూడా అదే రేంజ్ లా కౌంటర్ ఇచ్చారు. मैं अखिलेश जी ने बहुत हंसते हंसते कहा है, इसको हंसते हंसते जवाब देना. ये सामने जितनी पार्टियां हैं उनका राष्ट्रीय अध्यक्ष उन 5 लोगों को ही चुनना है परिवार के. हमें माननीय अध्यक्ष जी करोड़ों सदस्यों में से 12-13 करोड़ सदस्य प्रक्रिया कर कर चुनना है तो देर लगती है. आपके यहां जरा भी देर नहीं लगेगी. मैं कह देता हूं अभी 25 साल तक आप अध्यक्ष हो जाओ, नहीं बदल सकता. ఇదంతా పక్కన పెడితే నిజంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని సెలెక్ట్ చేయడం అనేది దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకే మళ్ళీ అధ్యక్ష పగ్గాలు ఇస్తారా అంటే కష్టం. ఎందుకంటే ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశాలు చాలా తక్కువ. పోనీ అమిత్ షాని మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా చేస్తారా అంటే గతంలో అమిత్ షా 2 టర్ములు జాతీయ అధ్యక్షుడిగా చేశారు కాబట్టి ఆయన కూడా మళ్ళీ తీసుకునే అవకాశాలు లేవు. నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నా గతంలో వాళ్ళు జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా జాతీయ అధ్యక్షుడు చేస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ ఆయన ప్రస్తుతం మంత్రివర్గంలో ఉండడం వల్ల ఆయనకి అవకాశాలు సరిగ్గా లేవంటున్నారు. ఇక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అనురాగ్ ఠాకూర్ ని కూడా జాతీయ అధ్యక్షుడు చేస్తారంటూ ప్రచారం చేశారు. మరి జాతీయ అధ్యక్షుడిని ఎవరిని చేస్తారు? ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. కానీ సౌత్ ఇండియాలో మాత్రం చాలా తక్కువ. కాబట్టి ఈసారి జాతీయ అధ్యక్షుడిగా సౌత్ ఇండియా నుంచే ఎవరినైనా తీసుకోవాలనే ఆలోచన పడింది బీజేపీ కేంద్ర నాయకత్వం. సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటకలో గతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా రేపో మాపో గవర్నమెంట్ ఫామ్ చేసే అంత బలం కూడా వచ్చింది. ఏపీలో చూస్తే ఎన్డీఏ కూటమిగా గవర్నమెంట్ లోకి వచ్చింది. ఇక కేరళలో కూడా చాలా వీక్ గా ఉన్నప్పటికీ కొంచెం ఓట్ షేర్ ని పెంచుకుంది. ఇక తమిళనాడు అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. అక్కడున్న డిఎంకే గవర్నమెంట్ ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా తమిళనాడు మీద జాతీయ నాయకత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాతీయ అధ్యక్షుడి ఎంపికలో మన సౌత్ స్టేట్స్ లో ఉన్న తమిళనాడు నుండే ఒక వ్యక్తిని ఎంపిక చేస్తారనేది కూడా ప్రచారం జోరుగా సాగుతాం. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి రేస్ లో తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న అన్నామలై పేరు బాగా వినిపిస్తుంది. అన్నామలై తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అక్కడ రూలింగ్ లో ఉన్న డిఎంకే పార్టీ అవినీతి మీద పోరాటం మొదలు పెట్టారు. పాదయాత్రల పేరుతోని ప్రతి ఇంటికి వెళ్లారు, ప్రతి మనసుని టచ్ చేశారు. అసలు అన్నామలై ఒక ర్యాలీ చేసినా, ఒక పాదయాత్ర చేసినా ఇసుకేస్తే రాళ్ళంత జనాలు వచ్చిన పరిస్థితి కూడా తీసుకొచ్చారు. తమిళనాడు రాష్ట్రంలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీకి 2% ఉన్న ఓటింగ్ ని 2024 లో లోక్సభ ఎలక్షన్స్ కి వచ్చే వరకు 11.4% కి పెంచారు అన్నామలై. అట్లా గ్రాడ్యువల్ గా పార్టీ గ్రాఫ్ ని పెంచుతూ వచ్చారు. కాకపోతే దురదృష్టవశాత్తు 2024 లోక్సభ ఎలక్షన్స్ లో తమిళనాడులో బీజేపీ ఒక్క లోక్సభ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అప్పటి వరకు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్నా డిఎంకే పార్టీని, మిగతా పార్టీలను కూడా పక్కన పెట్టి అన్నామలై సూచనలతోని బీజేపీ ఒంటరిగా లోక్సభ ఎలక్షన్స్ లో పోటీకి దిగింది. ఇక 2026 సంవత్సరంలో తమిళనాడులో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో బీజేపీ బాగా వేయాలని చూస్తుంది. అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచిస్తుంది. దానిలో భాగంగానే బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి అన్నామలై తప్పుకున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎలక్షన్ లో తమిళనాడులో కేవలం 4 ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గవర్నమెంట్ లోకి రాగలుగుతుందా? అంత ఓట్ షేర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? తమిళనాడు రాష్ట్రంలో టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 234 ఉన్నాయి. దీంట్లో 118 గెలిచిన వాళ్ళకే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది.
2021లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో డిఎంకే పార్టీకి డైరెక్ట్ గా 133 సీట్స్ వచ్చాయి. అంటే ఓటు పర్సెంటేజ్ లో చూస్తే 38%. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డిఎంకే పార్టీకి అదే ఎలక్షన్స్ లో 66 సీట్లు వచ్చాయి. ఓటు పర్సెంట్ 33.5% వచ్చాయి. అంటే చాలా దగ్గరగా వచ్చింది డిఎంకే పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిగా వెళ్తేనే అక్కడ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే వ్యూహం రచిస్తా ఉంది బీజేపీ జాతీయ నాయకత్వం. ఎగ్జాంపుల్ కి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో కూడా కూటమిగా వెళ్లి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిగా వెళ్లి టీడీపీ జనసేనతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇదే రకంగా తమిళనాడులో కూడా ఏడీఎంకేతో పాటు కొన్ని పార్టీలను కూడా ఎన్డీఏల భాగస్వాములు చేసుకొని అక్కడ కూటమిగా వెళ్తేనే గెలుస్తామో అధికారాన్ని స్థాపిస్తామన్న వ్యూహంలో బీజేపీ ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన పన్నీర్ సెల్వం పళనిస్వామి ఈ మధ్యనే అమిత్ షాని కలిశారు. ఒకప్పుడు అన్నా డిఎంకే పార్టీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది. కాకపోతే 2024 లోక్సభ ఎలక్షన్స్ లో మాత్రం సెపరేట్ గా పోటీ చేశారు. మరి ఈ ఎన్డీఏ కూటమిలోకి ఫిలిం స్టార్ విజయ్ జోసెఫ్ పెట్టిన టీవీకే పార్టీ కూడా చేరబోతుందా అంటే నాకు తెలిసి కష్టం. ఎందుకంటే సైద్ధాంతికంగా టీవీకే పార్టీ బీజేపీకి వ్యతిరేకం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ రూలింగ్ లో ఉన్న డిఎంకేని ఢీ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలోకి విజయ్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఫిలిం స్టార్ గా ఉన్న ఫాలోయింగే విజయ్ ని అధికారంలోకి తీసుకొస్తుందానంటే కష్టం. అయితే తమిళనాడులో ఎన్డీఏ ఫార్ములా వర్కౌట్ అవుతుందా అనంటే అది పెద్ద సవాలే అని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దుతుంది అంటూ ఒక బలమైన ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా డీలిమిటేషన్ తోని సౌత్ స్టేట్స్ లో చాలా నియోజకవర్గాలు లాస్ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలను కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ బీజేపీకి పెద్ద సవాలే అని చెప్పాలి. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో 400 సీట్లు వస్తాయని ఊహించిన బీజేపీకి అంత నెంబర్ రాలేదు. నార్త్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కొన్ని సీట్లు తగ్గాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఇండియాలో బీజేపీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే బీజేపీ సౌత్ ఇండియాలో కొత్త వ్యూహాలతో ముందుకెళ్తుంది. పైగా ఎన్డీఏ కూటమిలోకి రాబోతున్న ఏడీఎంకే పార్టీకి సంబంధించిన పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరు కూడా 2 వర్గాలుగా చీలి ఉన్నారు. ఈ చీలిన వర్గాలను కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఎన్డీఏ ద్వారా పోటీలోకి వెళ్ళి గెలవడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. ఇన్ని ఛాలెంజెస్ ని అధిగమించాలంటే తమిళనాడులో ఒక బలమైన లీడర్ కావాలి. గతంలో కరుణానిధి, జయలలిత ఇంత ఫేమ్ ప్రస్తుతం అన్నామలైకే ఉంది. కాబట్టి అన్నామలైని జాతీయ అధ్యక్షుని చేస్తే అదే స్థాయిలో దేశంలో పార్టీ బలపడుతుంది. తమిళనాడులో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అని చెప్పి బీజేపీ ఆలోచన చేస్తుంది. తమిళనాడు రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనేది ఇవాళ కొత్త ఏం కాదు. అప్పట్లో బంగారు లక్ష్మణ్ గారు రాజీనామా చేసిన తర్వాత 2001లో జానా కృష్ణమూర్తి గారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తాత్కాలికంగా నియమించింది. కొన్ని రోజుల తర్వాత దాన్ని పర్మనెంట్ చేసింది. అదే కోవలో అన్నామలైకి కూడా తమిళనాడు నుండి జాతీయ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చి సౌత్ లో పాగా వేయాలని బీజేపీ భావిస్తుంది. మరి చూద్దాం, అన్నామలైని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటుందా? ఎన్డీఏ ఫార్ములా తమిళనాడులో సక్సెస్ అవుతుందా? మిషన్ సౌత్ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.